సమీపముగా ఉండు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఇర్మియా 12:2. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. ఈ ప్రవక్తలు సత్యం యొక్క లోతుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి వారిలాంటి వ్యాఖ్యలను చేస్తూ తారతమ్యాలను ఎత్తి చూపించగలుగుతూ ఉన్నారు. ప్రభువారిని గూర్చి మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలను దేవుని దగ్గరకు ఆకర్షించలేము, కానీ మనకు దేవుని శక్తి కావాలి. అప్పుడే ఆయన రాజ్యాన్ని కట్టగలుగుతాము. అబ్రహాము గారు దేవుని రాజ్యాన్ని కట్టవలసి ఉంది కాబట్టి అతనికి వాగ్దానాలను దేవుడు అనుగ్రహించారు. అయితే చాలామంది ఇవ్వబడినటువంటి వాగ్దానాలను నిర్లక్ష్యపరుస్తారు. మారు మనసు పొందినప్పుడు ఏ వాగ్దానాలు నీవు పొందావో జ్ఞాపకం చేసుకో. మారు మనసు లేకపోబట్టే దేవుని కొరకు గొప్ప వాటిని చేయాలని అనేకులు ప్రయత్నించి అపజయం పొందుతారు. నేను అలాంటి సేవలో పాలు పొందకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను. నిజంగా మారు మనసు పొందిన వారు స్వీయమును చంపుకొని ఆత్మలో జీవిస్తారు. అప్పుడప్పుడు స్వీయం తొంగి చూస్తుంది. జాగ్రత్త. పనికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చడానికి దాచబడినటువంటి ధననిధిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. అది నాకొద్దు ప్రభువా అని చెప్పాను. ఎందుకంటే నాకు డబ్బంటే భయం. అది ఎలాంటి వారినైనా మృంగేస్తుంది. 15 నిమిషాలు దేవునితో పెనుగులాడి చివరకు ఒప్పుకొని ఆ నెలలోనే వస్తుందని ఎదురు చూశాను, కానీ ఇప్పటికీ అనేక సంవత్సరాలైంది. దేవుడింకా దాన్ని ఇవ్వలేదు. నా ప్రార్థన మెట్టుకు అది అపాయకరమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని సాధకం చేసుకుంటూ నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధతలో తగ్గినట్లు కనబడినప్పుడు తిరిగి దేవునితో సరిచేసుకుంటూ ఉండు. మన మంచికే దేవుడు వాగ్దానాలు ఆలస్యం చేస్తాడు. నీకివ్వబడినటువంటి వాగ్దానాలన్నీ గుర్తున్నాయా? ప్రభువా, నేను నీకు నమ్మకంగా ఉంటానా అని ప్రభువును అడిగినప్పుడు యోహాను సువార్త 10:28 ద్వారా నాతో మాట్లాడారు. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎంతో దీనముగా ఆ వాగ్దానాన్ని నేను నమ్మాను. అనేక ఆకర్షణలు మార్గంలో వచ్చాయి, కానీ దేవుడే వాటిని జయించడానికి శక్తినిచ్చాడు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన అజాగ్రత్త ఆత్మలు నిన్ను పడేయాలని చూడవచ్చు కనుక జాగ్రత్తగా ఉండు. దేవుడే జయించే శక్తిని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.